ఇప్పుడు ప్రభాస్ ని రెబల్ అని మామూలుగా ఇది ఇచ్చారు కదా, అది క్రెడిట్. నిజంగా ఆయన రెబల్ ఎందుకో చెప్పనా? మంగళవారం మంగళవారం ఊళ్ళో ఇదేంద్ర కొత్త భాగవతం. చేపలకు కూడా కన్నీళ్ళుంటాయి బాస్, నీళ్ళలో ఉంటాం కదా, కనపడవని. పెళ్ళొద్దు కానీ ప్రెగ్నెంట్ అవడానికి నా హెల్ప్ కావాలి. అసలు కథ మొదలైంది ఇప్పుడే, ఆసు మిషన్ చేసేది ఎప్పుడే. Work will reveal itself once you start working. The dream will reveal itself once you start working. చేస్తూ ఉంటే అన్నీ అవుతాయి. స్ట్రెస్ అనేది మనం అర్థం కావట్లేదని, మనకు మనం అర్థం కావట్లేదని. మనం అర్థం అయినప్పుడు ఆ స్ట్రెస్ అనేది ఉండదు. మీరు డ్రైవింగ్ చేస్తున్నారండి, కారు వెళ్తున్నారు, అలా వెళ్ళి ఒక దాన్ని గుద్దేశారు, ఇంకో వెళ్ళి గుద్దేశారు, ఇంకొక గుద్దేశారు అంటే ఏంటి మీకు అర్థం? డ్రైవింగ్ రావట్లేదు. డ్రైవింగ్ వచ్చినోడు ఎంత ట్రాఫిక్ ఉన్నా ఆడికి పట్టింపు ఉండదు కదా. ఎంత ట్రాఫిక్ ఉంటే ఆ డ్రైవింగ్ వచ్చు. మీరు జీవితంలో ఆటుపోట్లు తగిలేస్తున్నాయి, బాధలు పడిపోతున్నా, స్ట్రెస్ పడిపోతున్నారంటే జీవితం అర్థం కాలేదని. జీవితం అండర్స్టాండ్ అయ్యి కొలదు మీకు స్ట్రెస్ ఉండదు, ఇది ఉండదు. కోరికలు ఉంటాయి కానీ హ్యాపీగా ప్లేఫుల్ గా వెళ్తారు మీరు. దాన్ని మీద ఆ మెంటల్ వెయిట్ ఉండదు మీకు. యాక్చువల్గా రెబల్ అంటారు కదా, చాలా మంది రెబల్ అంటే ఏమనుకుంటారంటే అందరికి ఎగ్నెస్ట్ గా వెళ్ళి పోరాడేసి అగ్రెసివ్. ట్రూ రెబల్ ఆడు కాదు, ఎక్కువ అర్థం చేసుకునేవాడు. ద మోర్ అండర్స్టాండింగ్ యు ఆర్, ద మోర్ రెబలస్ యు విల్ బి. రెబల్ అంటే యుద్ధాలు చేసేసి నేను అది చేయటం కరిసేయటం కాదు. ట్రూ రెబల్ లో అండర్స్టాండింగ్ ఉంటుంది. ట్రూ రెబల్ యాక్చువల్ గా పీస్ఫుల్ గా ఉంటాడు. ఉండి వాడి సొసైటీలో కావాల్సిన చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. స్ట్రెస్ గురవడు. వాడు ఏదో అనుకుంటాడు, రిస్క్ తీసుకుంటాడు, దాన్ని చేస్తాడు, పీస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తాడు, పీస్ఫుల్ గా వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రభాస్ ని రెబల్ అని మామూలుగా ఇది ఇచ్చారు కదా, అది క్రెడిట్. నిజంగా ఆయన రెబల్ ఎందుకో చెప్పనా? అంత సూపర్ స్టార్ లెవెల్లో ఇండియన్స్ సూపర్ స్టార్ కదా, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడానికి భయపడతారు, రిస్క్ చేయడానికి భయపడతారు. కానీ ఆయన ఎన్ని రిస్క్లు చేశాడు ఆయన. ఇప్పుడు ఏ చూస్ చేసుకున్నా ఓన్లీ సెకండ్ ఫిల్మ్ డైరెక్టర్ కే ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు కల్కి థర్డ్ ఫిల్మ్ డైరెక్టర్ కల్కి అతనికి ఇచ్చాడు, మారుతికి ఇచ్చాడు. అండ్ ద చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ ఈజ్ మేకింగ్ చాలా ఎక్స్పెరిమెంట్ లా. బాహుబలి అనేది 5 years పీక్ ఆఫ్ కెరియర్స్ ఇవ్వటం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ రిస్క్ కదా. ఏది చూసుకున్నా ఆ స్థాయిలో ఉండే వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్లు కాదు, రిస్క్ చాలా ఎక్కువ. నిజంగా రెబల్ అతను. ఎందుకు రెబల్ అన్నానంటే సర్ఫేస్ లెవెల్లో ఇదైతే అతను మైండ్ లెవెల్లో ఆలోచించాలి. ఎంత హంబుల్ ఉంటాడు, ఓ అగ్రెసివ్ గా ఖర్చు చేసినట్టు ఏముండడు. ఎవరికైనా అయితే హెల్ప్ చేస్తాడు, లేదంటే ఇది ఉంటాడు. ఒక ఫెయిల్యూర్ వచ్చినా ఓకే అన్న. బాహుబలి 2 తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది సుమ గారితో, మీరు అది చూస్తే నేను సక్సెస్ వచ్చేసింది ఇలా మీకు ఏమనిపిస్తుంది అంటే సుమ గారు ప్రభాస్ ఏమన్నంటే ఏముందండి ఇప్పుడు ప్రస్తుతం ఉంది, ఇప్పుడు ఏమన్నా 2-3 ఫ్లాప్లు వస్తే ఇది తగ్గిపోతుంది, దాన్ని ఎక్కువ సీరియస్ గా తీసుకోకూడదు మనం అన్నాడు. అది రెబల్ అంటే. సో ఎనీ ఆస్పిరెంట్ షుడ్ అండర్స్టాండ్ దిస్. ఎనీ ఆర్టిస్ట్, ఎనీ ఆస్పైరింగ్ పర్సన్, he should be rebellious. Rebellious in the sense peaceful warrior అయి ఉండాలి. ఇప్పుడు ఇండియన్ సినిమా ల్యాండ్స్కేప్ ని ఎంత మార్చేసాడు ప్రభాస్ ఒక విధంగా. పాన్ ఇండియా అనేది తీసుకొచ్చాడు. అంటే రాజమౌళి ఐ అండర్స్టాండ్, బట్ రాజమౌళికి అంత ఇవ్వాలి కదా 5 years. ఇతను అందులో రిస్క్ టేకింగ్ ఇతనికి కూడా ఉంది కదా చాలా. సో ఇన్ ఏ సెన్స్ ఎంత మార్చాడు, ఎలాంటి ల్యాండ్స్కేప్ తీసుకెళ్తాడు. కానీ పైకి ఎలా ఉంటాడో సాఫ్ట్ గా, హంబుల్ గా. మీకు ఒక యాక్షన్ హీరోకి ఎంత కష్టమో తెలుసా? సెట్ లో ఎలా ఉంటుంది అనుకున్నారు? మీరు రోప్ వేసి కడితే అక్కడ 40 minutes 1 hour అలా నిలబడాలి, ఉండాలి. ఎన్ని ఇంజురీస్ ఉంటాయో అతనికి. కానీ పైకి చాలా ఇది ఉంటాడు. ఇట్స్ లైక్ ప్రభాస్ అనిపిస్తుంది నాకు, ఇట్స్ లైక్ డక్ వర్క్ అనిపిస్తుంది. ఇప్పుడు డక్ ఉంది, పైకి ఇలా సాఫ్ట్ గా వెళ్తున్నట్టు ఉంది, కానీ లోపల లాట్ ఆఫ్ ప్యాడ్లింగ్, లెగ్ వర్క్ జరుగుతుంది. మీకు పైకి అలా కనిపిస్తుంది. ట్రూ రెబల్ అలా ఉంటాడు.
ఎనీ ఆస్పైరింగ్ ఆర్టిస్ట్ ఇన్ ఎనీ ఫార్మ్, ఎనీ ఆర్ట్ ఫార్మ్, యూ షుడ్ బి రెబలియస్ ఇన్ అ కైండ్ ఆఫ్ లైక్ దట్. అలా ఉంటే మీకు ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. రిజల్ట్ తో ముడిపెట్టద్దు ఏది. మీరు ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు, చెయ్యండి, ప్లేఫుల్ గా చేయండి, ఛాలెంజ్ గా తీసుకోండి, సరదాగా. ఓకే ఇది అవ్వట్లేదా, ఓకే చూద్దాం, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి, ఇది అవ్వకపోతే ఏం చేద్దాం, అంతేగాని దాన్ని చేతులు పిసికేసుకుని ఇలా. సో ప్రభాస్ ని ఎగ్జాంపుల్ తీసుకోండి అది.